చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇది నాయన మీరు నాకు ఇచ్చినటువంటి కుటుంబం, బిడ్డలు, మీ భక్తులు అయినటువంటి వారు తండ్రి నాయన ఇక్కడ ఈ స్థలము దగ్గరికి చేరారు. ఎంతో ఆశతో నువ్వు పిలిచినటువంటి పిలుపులను నీ బిడ్డలు వింటున్నారు ప్రభ, విన్నారు. కనుకనే ప్రభ వారికి తగు ప్రతిఫలములు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన పెట్టినటువంటి కుటుంబములకు బహు తండ్రి వారి మేలును కల్పిస్తున్నారని నమ్ముకుంటున్నాం. దూరంలో ఉన్నటువంటి తప్పరాకు తనకు సహాయం చేయండి. తనకు తండ్రి మరి కావలసినటువంటి ఆదరణ ఆయన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇచ్చినటువంటి భార్యను కూడా ఆశీర్వదించి తను చేస్తున్న గృహ పరిచర్యలో తను చేస్తున్న ప్రతి పనిలో మీరు నడిపించండి. వారికి ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలు కూడా ప్రయోజకులుగా చేయండి. వారు నాయన గృహంలో తండ్రి మూల స్తంభముల వలె తండ్రి వాళ్ళు వెలిగింపబడి నీ ఘనతకు ప్రభావానికి నడిపించండి. ఈ విధముగా తండ్రి మా కుటుంబాలన్నింటినీ కూడా జీవించి మీరే ఘనత పొందుకోండి. ఇదిగో ప్రభా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు, చదవబడినటువంటి మాటలను వివరించండి. నేనైతే చేయలేను కానీ మీరైతే వివరిస్తున్నారు కనుక ప్రభా మీరు చక్కగా మాకు ఆత్మీయాహారంగా వివరించి మీరే ఘనత పొందుకుంటూ గృహాలకు దీవెనకరముగా మాకు ఆశీర్వదింతో ముందుగా దయచేయమని మా రక్షకుడు అయినటువంటి పరిశుద్ధ నామంలో మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా సామెతలు, సొలొమోను గ్రంథములో ఉన్నటువంటి జ్ఞానము కలిగినటువంటి మాటలే. ఏ ఒక్క మాట మనము దానిలో తీసిన ప్రతి మాట కూడా చాలా విలువైనటువంటి మాట, చాలా విలువైనటువంటి మాట, చాలా మనకు ఇంపైనటువంటి మాట, మనకు దీవెన వచ్చినటువంటి మాట. ఇంకొక సంగతి ఏంటంటే ఈ మాటలు వినినటువంటి మనము తప్పులను దూరం చేసుకుంటాం, మంచిని మనము ఆకర్షిస్తాం. ఎప్పుడైతే తప్పులను దూరం చేసుకుంటాం, మంచిని మనం ఆకర్షిస్తాం. కనుక బైబిల్లో ఉన్నటువంటి మాటలు మంచి చెడు రెండు ఉంటాయి. రెండు ఉండేటప్పుడు మనం ఏం చేయాలండి? చెడును మనం అంగీకరించాలా, మంచిని అంగీకరించుకోవాలా? మంచిని అంగీకరించుకోవాలా, చెడుని విడిచిపెడుతుండాలా. దేవునికి ఇష్టమైనవేవి, దేవునికి ఇష్టం లేనివేవి మనము బాగా గ్రహించుకోగలిగినటువంటి జ్ఞానాన్ని దేవుణ్ణి మనం అడుక్కోవాలా. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమనుందంటే దొంగ త్రాసు దేవునికి హేయము, సరైన గుండు ఆయనకి ఇష్టము. గమనించారా? దొంగ త్రాసు యెహోవాకు హేయము. చాలా సంవత్సరాలు బట్టి జనాలు బట్టి మనము రోజు చెప్పుకుంటున్నాం. మరి దొంగ త్రాసు యెహోవాకు అది హేయం, ఇష్టం లేనటువంటి దొంగ త్రాసు అంటే మీకు తెలిసిందే. ఆ మధ్యని తోపలు ఉండే గుళ్ళు, అందులో దొంగ గుళ్ళు ఉండి, దొంగ గుళ్ళు ఉండి ఆ గుళ్ళు వాళ్ళ సావుకారులకు లాభం రావాలని దొంగ గుళ్ళు వేసి చూడు చేసి బోల్డ్ లాభం సంపాదించుకునేటువంటి సావుకారులు ఎంతమంది ఉన్నారు. సావుకారులని కాదు, వ్యాపారం చేసినటువంటి అందరికి కూడా అటువంటి ఉంది. కనుక గవర్నమెంట్ సీలేసి అందుకే అది సరి అయినటువంటి గుళ్ళు అని చెప్పేవారు. అటు విధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలను యథార్థవంతులుగా పుట్టించాడు. ఆ త్రాసు ఎట్లాంటిదో, ఆ గుండు ఎటువంటిదో అటువంటి విధముగా మనల్ని సరి అయిన గుండుగా లోకంలో మనల్ని పుట్టించాడు దేవుడు. అంతేకాని మనము దొంగ త్రాసు వలె మరి మనము నటించకూడదు, మనము ప్రవర్తించకూడదు. దొంగ త్రాసు అది అబద్ధమైనటువంటిది, అన్యాయమైనటువంటిది. అటువంటి జీవితాలు మనకు ఉండకూడదు. కానీ దేవునికి ఏది ఇష్టం అంటే సరి అయిన గుండు ఆయనకు ఇష్టము. సరి అయిన గుండు, యథార్థ హృదయులు ఆయనకి ఎంతో ఇష్టం. మంచివారంటే ఆయనకి ఎంతో ఇష్టం. మనకు సహాయం చేస్తూనే ఉంటాడు, మీరు అనుభవిస్తూనే ఉంటారు. మనకు సహాయం చేసినటువంటి దేవుడే కానీ సహాయం చేయలేనటువంటి దేవుడు మాత్రము కాదు. రెండవ వచనం చూస్తే అహంకారము వెంబడి అవమానం వచ్చింది. దీనికి నేను బోధించిన అవసరం లేదు. గమనించండి, అహంకారం ఎవరికి ఉన్నా వారికి వెంటనే అవమానం కూడా వాళ్ళంతా వెంటాడుతూ ఉంటది. వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ద్రోహుల మూర్ఖ స్వభావము వారినే పాడు చేయను. ద్రోహులకు మూర్ఖ స్వభావం ఉంటే వారినే పాడు చేయను. ఉగ్రత దినమందు
ఆస్తి అక్కరకు రాదు, నీతి మాత్రము మరణము నుంచి రక్షించిన. గమనించారా? ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. మనం సంపాదన ఆస్తిని ఎక్కువ ఆశపడతా ఉంటాం. ఆస్తిని ఎక్కువ ఆశపడేటప్పుడు అది ప్రమాదమైనటువంటి పరిస్థితిలో అది అక్కరకు రాదు. నిన్న మా మేనవాళ్ళకి 20 లక్షలు ఖర్చు పెట్టారు, అయినా ప్రయోజనం లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఆస్తి ఎటువంటి కూడా మరి మనకు అది సరి అయినటువంటిది కాదు. కానీ మరి నీతి మాత్రము మరణము నుండి రక్షించను. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతులుగా ఉండాలని దేవుని కోరిక. ముందే నీకు చెప్పాను, బైబిల్ ఏంటంటే దేవుని పిల్లలకు చెడుని ఉండకూడదు, మంచిని ఉండండి అని బైబిల్ మనల్ని బోధిస్తూ ఉంటది. గనుక నీతి మరణము నుంచి రక్షించును, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయను. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. ఇంకా యథార్థవంతుడు నీతి వారికి విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వల్లనే పట్టబడుతున్నారు. ఇంకా అలా చదువుకుంటూ వెళ్తా ఉంటే చాలా చక్కని మాటలు ఉంటాయండి 11వ అధ్యాయంలో. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి ఈ మాటలను మనము గమనించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే యథార్థవంతులు ఎటువంటి వారు, అనీతిమంతులు ఎటువంటి వారు, అనీతిమంతుల పరిస్థితి ఎలా ఉంటుంది, నీతిమంతుల పరిస్థితి ఎలా ఉంటుంది అని మనకు బోధింపబడేటప్పుడు మనము అనీతిని అనుసరింపగా నీతిని అనుసరించడానికి ప్రయత్నించాలంటే అనుసరించాలి తప్పనిసరిగా. గనుక దేవుడు ఎంతో మరి మనలను అద్భుతంగా చేస్తున్నాడు. ఇక్కడ అదే అధ్యాయం 19వ వచనంలో చూస్తే, యథార్థమైన నీతి జీవదాయకము, దుష్ట క్రియలు అంటే దుష్ట క్రియలు ఇంకేంటి వివరించేది నేనే వివరించగలను. దుష్ట క్రియలు అంటే దుర్మార్గులకి కలిగినటువంటివి, దుర్మార్గురాలకి కలిగినటువంటివి చెడు పనులు అన్ని కూడా దుష్ట క్రియలే. గనుక ఇక్కడ దుష్ట క్రియలు విడివక చేయు ఆవిడ గాని వాడు గాని తన మరణమునకే చేయు, వాళ్ళకి మరణానికే అది. కానీ ఈ భక్తి ఇప్పటికీ ఎప్పటికీ మనకు శ్రేష్టముగా ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, ఆయన త్రోవలు నడిచినటువంటి వారు అందరూ కూడా ధన్యులు అని మనం చదువుకుంటా ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దుష్ట క్రియలు విడివక చేయువారు తన మరణమునకే చేయు, వాళ్ళకు మరణమునకే ఆ దుష్ట క్రియలు చెడు పనులన్నీ చేస్తుంటారు. తెలియని రీతిగా హఠాత్తుగా వచ్చి దానిని మరి చేస్తుంటారు. 20వ వచనం చూస్తే, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయన ఇష్టలు. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, భక్తిహీనునికి శిక్ష తప్పదు. కానీ మరి ఇక్కడ చూస్తే యథార్థముగా ప్రవర్తించేవారు ఆయన శిష్యులు, గనుక నీతిమంతులు సంతానము విడిపింపబడును. దేవునికి స్తోత్రం. చాలా మంది అనుభవాలు పొందుకుంటున్నారు. నీతిగా నడుచుకుని వారి పిల్లల్ని ప్రయోజకులు చేసినటువంటి వారు మనలో లేకపోలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మనము దేవునికి సన్నిహితముగా, దేవునికి దగ్గరగా ఉండడము మనకెంతో శ్రేష్టమైనటువంటి విషయం అని మీకు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, గమనించండి, ఈ యొక్క 40 రోజులలో ఇప్పటికీ మరి కొన్ని జన్మలు అయిపోయాయి. గనుక ఇంకా కొద్ది జన్మలు మాత్రం ఉన్నాయి. మనము దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన పడినటువంటి బాధలు, చేసినటువంటి అద్భుతాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఎటువంటి పరిస్థితుల్లో ఆయన వచ్చినటువంటి విధానాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఆయన వచ్చేటప్పుడు అందరినీ కనికరించే వచ్చాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు, మన కొరకు కష్టాలు పడుతున్నాడు. ఆయన చెప్తున్నాడు, మీ కొరకే నేను కష్టాలు పడుతున్నాను, మీ కొరకే నేను ఇది చేస్తాను, మీరు ప్రయాసపడినటువంటి భారాన్ని నాకు ఇచ్చేయండి, నా సుఖమైనటువంటి శాంతిని మీరు తీసుకోండి అని ఆయన బోధలు ఉంటున్నాయి. ఇట్టి బోధలు ఎన్ని చేసినప్పటికీ కూడా లోకం మాత్రము, లోకం అంటే లోకం కాదండి, దుష్టులు ఆయనను అంగీకరించుకుంటున్నారు. ఎందుకంటే సాతానుడు వాళ్ళు ఏలుబడి చేస్తున్నటువంటి విధానమును బట్టి దుష్టులు మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాని దుష్టత్వానికే నడిపిస్తారు. కనుకనే దుష్టుల ఆలోచన చెప్పున నడవక అని ప్రప్రథముగా దావీదు చెప్పాడు.
దుష్టులు, అపహాసకులు, ఇటువంటి దుర్మార్గత్వములో మీరు ఉండకండి. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము దానిని ధ్యానించుతూ ఉండేవారందరూ కూడా గనుక ఈ ధర్మశాస్త్రాన్ని అందరూ కూడా మీరు అనుభవిస్తున్నటువంటి విధాన ప్రకారం ధన్యతనే పొందుకుంటాం మనం. దేవునికి స్తోత్రం. కనుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్తలో యేసు ప్రభువు అన్నటువంటి మాట చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఎవరండి? యేసు ఎవరి దగ్గరికి వచ్చాడు? తన స్వకీయుల దగ్గరికి. సెపరేట్ అందరూ మూగుల్లా చూస్తున్నాడేంటి? ఆయన సొంత వారి దగ్గరికి వచ్చాను. ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. ఇంతమంది గుడికి వచ్చారు, చెప్పినట్టు చేస్తున్నారా? కొన్ని మాటలు అంగీకరిస్తున్నారు, కొన్ని మాటలు ఎందుకు చెప్పాలని చూస్తున్నారు. అది దేవునికి దుఃఖం కలిగించినట్టే. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన స్వకీయుల దగ్గరికి వచ్చాడు. స్వకీయులలో ఎటువంటి వారు ఉన్నామో తెలుసండి? దుష్టులు ఉన్నాము, దుర్మార్గులు ఉన్నాము, పాపాత్ములు ఉన్నాము, అన్యాయస్తులు ఉన్నాము, నిర్లక్ష్యం చేసినటువంటి గొప్ప భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నాము. అయినప్పటికీ కూడా దేవుడు తను ఎంతో ప్రేమ కలిగినటువంటి తన ప్రేమను వెల్లడిపడుతున్నాడు. ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడు? తన స్వకీయులు అనే మాట ఎంత శ్రేష్టమైందో తెలుసా? ఎంత శ్రేష్టమైందో తెలుసా? ఒక ఆయన తనకు పుట్టినటువంటి కుమారుడు, సొంత కూతురు, సొంత బావ, సొంత అని ఇలాగా మనం సొంత అనుకుంటూ ఉంటాం. గనుక సొంత కుమారుడే సొంత తల్లిని, సొంత తండ్రిని హింస పెట్టినటువంటి వారు ఎంతమందో ఉన్నారు. సొంత తల్లిని, సొంత తండ్రిని హింస పెట్టినటువంటి వారు ఎంతమందో ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా వినండి. ఆయన ఇటువంటి పరిస్థితిలో కూడా స్వకీయుల దగ్గరికి వచ్చాడు. మనం చాలాసార్లు మరి ఉపమానం నేర్చుకున్నాం. తన సొంత తల్లి తండ్రులు ఎంతో కష్టపడి కుమారుని చదివించి ఆ కుమారుడికి మంచి ఉద్యోగంలో పెట్టిన తర్వాత ఆయనకు మంచి ప్రావీణ్యత కలిగినటువంటి చక్కని వివాహం చేసి ఆయనను ఒక స్థానంలో పెట్టేటప్పుడు వాళ్ళు వృద్ధులైపోయారు. వాళ్ళ కష్టాలు చేసినంత కుమారుడు ఒక్కగానొక్క కుమారుడికే పెట్టారు. ఒక్కగానొక్క కుమారుడు నా గర్భంలో పుట్టాడని తల్లి, నేను పెంచి పెద్ద చేశానని తండ్రి, మరి ఇద్దరు కలిసి ఎంతో కష్టపడి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తినంతా వ్యయపరుచుకొని కుమారుని ప్రయోజకుని చేసి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత వాళ్ళు వృద్ధాప్యం ఒక పల్లెటూరులో ఉన్నారు. ఈయన మంచి టౌన్లో ఉన్నాడు, మంచి విలువైనటువంటి జీతం సంపాదిస్తున్నాడు. గనుకనే ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలుండి మరి మనవరాలు ఉన్నారు. ఆయన చక్కగా మంచి ఇల్లు తీసుకొని చక్కగా భార్య బిడ్డలతో జీవిస్తున్నాడు. జీవిస్తూ తల్లిదండ్రులకి ఆ మాత్రం అంతెంత సహాయం చేస్తున్నాడేమో, కానీ భార్యకు లోబడిపోయాడు. భార్యకు బాగా లోబడిపోయినటువంటి విధానమును బట్టి తల్లిదండ్రులకి సరిగా చూడనివ్వటం లే భార్య. అయినప్పటికీ కూడా ఆయన ఎంతో మరి దెబ్బలాడి, చూడండి నేను ఈ రోజు ఈ ప్రయోజకుడు అయ్యానంటే నా తల్లిదండ్రులు మూలంగా. వాళ్ళ కష్టాన్నంతా పెట్టారు కనుక ఈ రోజు మనం అనుభవిస్తున్నాం, నువ్వు కూడా అనుభవిస్తున్నావు కనుక నా తల్లిదండ్రులు విడిచిపెట్టను, తీసుకొని వస్తానని చెప్పి ఆ భార్యకి మాట లోబడిపోతాడు కదండి. లోబడిపోయిన తర్వాత ఆ భార్యని ఎంతో మరి బ్రతిమలాడో లేకుంటే దెబ్బలాడో ఏదో వెతుకు చేసి నా తల్లిదండ్రులు తెచ్చుకుంటానని తెచ్చుకున్నాడు. నువ్వు తెచ్చుకోగానే వాళ్ళ సపరేట్గా నువ్వు పాట కట్టుకోవాలి కదా. ఒక పాట కట్టు అనేటప్పుడు ఆ బాధ పడలేక మరి ఏమని ఆయన లొంగదీసిందో తెలియదు, కానీ ఒక పాట కట్టడం జరిగింది. ఆ పాటలో తల్లిదండ్రులు ఇద్దరికి మొలక మంచాలు ఇచ్చేసి అందులో పడుకునేవాళ్ళు. పడుకునేటప్పుడు వారికి వేరుగా ఇద్దరికి కలిపి ఒకే ప్లేట్ పెట్టిందాక. ఇద్దరికి కలిపి ఒకే ప్లేట్. ఇదిగో వాళ్ళకి బాగా కడుతున్నానని కుమారుడి దగ్గర మురిపించేది. వాళ్ళకి సరిగ్గా కడుపు మంటలు చేసేట్టు కొద్దిగా అన్నం పెట్టి వాళ్ళు అదే తిని సంతృప్తి పడుతున్నారు. వాళ్ళు కష్టపడడానికి కాళ్ళు రావు, చేతులు రావు. వాళ్ళు ఆ మంచం మీద అలా కుక్కు మంచాల్లో ఉంటున్నారు, ఏదో తింటున్నారు, ఏదో చేస్తున్నారు. ఇంకా వాళ్ళ మీద కసి తీరలేదు. ఈవిడికి కసి తీరలేదు. ఈవిడ ఎంతో ఇది చేసే తల్లిదండ్రుల మీద ఏవో పొగడతాలు చెప్తా ఉన్నది. అయినా అతను కూడా వినేస్తున్నాడు. కొన్ని మాత్రం వినేస్తున్నాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తున్నాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరు ఎలాగన్నారా తలగండి, మాకేం తెలియదురా అని చెప్పిరా ఆయన వినుకుంటున్నాడు. అంతా ఏమండి ఆగా అంత తెలివైంది.
తెలివైందై ఉండి ఆ తండ్రి మీద తల్లి మీద ఏవో మరి చెప్పుతూ సాడీలు చెప్పుతూ వాళ్ళ మీద అసహ్యత కలిగిస్తుంది. చివరకు ఏం చేసిందంటే మరి ఇంకా చక్కగా చెప్పొచ్చు కానీ మరి వినండి. చివరికి వారిద్దరు తిన్నటువంటి ప్లేటు కూడా దాచేసిందండి. ఆ ప్లేట్ దాచేసింది లేదంటే ఆ ప్లేట్ పోయింది. ఆ ప్లేట్ పోయిన వెంటనే బక్కకి రిపోర్ట్ చేసింది, ప్లేట్ పోయింది, వాళ్ళకి తినడానికి ఇంకేముంది, పెట్టడానికి ఏది మాకు స్థలం లేదు కదా అని కయ్యాలాడడం ప్రారంభించారు. గొడవలు పెట్టారు. ఆ తల్లిదండ్రుల్ని కొట్టాడని కూడా అన్నారు కుమారుడు. కొట్టిన తర్వాత స్కూల్ నుంచి పిల్లలు వచ్చారు. పిల్లలు వచ్చి ఎందుకు నాన్నమ్మని తాతయ్యని కొడుతున్నారు అని కుర్రవాడు అడిగేటప్పుడు ప్లేట్ వాళ్ళు దాచేశారు, వాళ్ళు ఏది చేశారని. ఆ ప్లేట్ ఎవరికి దాయలేదు, నేనే దాచాను అన్నాడు కుర్రవాడు. ఏమన్నాడు? ఆ ప్లేట్ నేనే దాచాను అన్నాడు. ఇది దాయలేదు ఎట్లా అంటే, నిజమే ఈ రోజు మీ అమ్మ నాన్నకి ఆ ప్లేట్ ఇచ్చావు, ఆ ప్లేట్ పోయిందనుకో, పోతే రేపు నీకు మా అమ్మకు ఉండాలి కదా ప్లేటు, నీకు మా అమ్మకి కూడా అదే ప్లేట్ కదా, నేను అందుకని దాచాను, ఇప్పటి నుంచి దాన్ని భద్రపరిచానని చెప్పాడు. వాళ్ళకి గుండె నిరిగిపోయినాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి కోడలు ఉంటారు, ఇటువంటి కుమారులు ఉంటారు. కనుక ఆయన స్వకీయుల యొద్దకు వచ్చాడు. ఎవరండి? యేసు ప్రభు స్వకీయుల దగ్గరకు వచ్చాడు. స్వకీయుల దగ్గరికి వచ్చాడు కానీ వారు అంగీకరించుకుంటే ఏం చేశారు చూడండి. జకర్యాలో ఉన్నటువంటి మాట ఒకసారి చూద్దాం. 13:6 చూస్తే, జకర్యా 13:6 చూస్తే ఆయన స్వకీయుల దగ్గరికి వచ్చినటువంటి ఆ తండ్రికి ఎటువంటి గౌరవం ఇచ్చారో అక్కడ మనకి కనబడుతుంది. నీ చేతులకు గాయలేదని ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ దేవదూతలు అడుగుతున్నారు, నీ చేతిగా గాయాలేంటి? వారు నేను ప్రేమించిన వాని ఇంట నేనుండగా అది ఆ యేసుకి మనం ఏం చేసామండి? గాయాలు బహుమానం ఇచ్చాం. ఆయన మనకి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో కాపుదలను చేస్తున్నాడు, ఎంతో కాపుతున్నాడు, ఎంతో మనకి రక్షిస్తున్నాడు, మన అవసరాలు తీరుస్తున్నాడు, మనల్ని ఎంతో చంటి బిడ్డల కంటే చక్కగా చూసుకుంటున్నాడు. అయినప్పటికి కూడా అతని చేతులకి కాళ్ళకి మనం ఏం చేశాం? గాయాలు ఇచ్చాం. అది చెప్తే, నేను ప్రేమించినటువంటి వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వారు ఏం చేశారు? నాకు గాయాలు ఇచ్చారు. ఎటువంటి గాయాలు చూద్దాం. ఇక్కడ మరి 20వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. లోకసువార్త 28వ అధ్యాయంలో, ఆ జన్మలలో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుతూ సువార్త ప్రకటించుతున్నప్పుడు ఎవరమ్మా? ప్రధాన యాజకులు, ఇంకెవరు? శాస్త్రులను, పెద్దలతో, పట్టణ పెద్దలో గ్రామ పెద్దలో తెలియదు కానీ ఇక్కడ ప్రధానులను, శాస్త్రులను, పెద్దలతో, ఎటువంటి పెద్దలో మరి తెలియదండి. అది ఆ పెద్దలతో కూడా యేసు మీదకు వచ్చారంట. దేని మీదకు వచ్చారండి? యేసు మీదకు వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యం చేయిస్తున్నావో, ఈ అధికారము నీకు ఎవడు ఇచ్చినో మాతో చెప్పుమని ఆయనని అడిగింది. ఇదేమైనా సభ్యతండి? ఇదేమైనా మంచి పనైనా? నీకెవడో అధికారం ఇచ్చాడు? స్వస్థపరిచిన అధికారం ఎవడిచ్చాడయ్యా? మంచి ప్రేమించినటువంటి అధికారం ఎవడిచ్చాడయ్యా? అందరిని కనికరించి మరి కటాక్షించినటువంటి అధికారం ఇది ఎవడు అడుగుతాడండి? సాతానుడు బోధిస్తున్నాడు, సాతానుడు శోధిస్తున్నాడు, ఆ మంచిని నరకటానికి చూస్తాడు. గనుక వాళ్ళు దుష్టులు కనుక దుష్ట ప్రవర్తన కలిగినటువంటి ఆత్మలతో ఉన్నటువంటి వాళ్ళు యెహోవా దూరుతాడు. ఆ మధ్యని మనం అందరము కూడా బాగా సైకోలు బాగా తయారయ్యారు. సైకోలు ఎలా తయారయ్యారు తెలుసండి? ఎవరి ఇంట్లోకి మంచిగా వెళ్ళిపోవడం, ఇంకేగా దొంగతనం కాదు, ఇంట్లోకి వెళితే కుటుంబంతో అందరూ చీకలు పోసేరు, పక్కింటికి వెళ్ళిపోవడం, ఎవరికి కనబడకుండా అలా ఇంటింటికి వెళ్ళి తీగలు కోసుకుని వెళ్ళిపోవడమే వాళ్ళు ఉంటాడు. వాళ్ళకి సైకోలు అంటారు. ఆ మధ్యన చాలా అడావిడి అయిపోయింది. టౌన్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు, చాలా వేసుకొని ఉండేవాళ్ళు. కారణం ఏంటో తెలుసండి? వారిలో దుష్టత్వం ఉంది కనుక సాతానుడు వారిలో దూరుతాడు.
ఆ సాతానుడు దూరి ప్రజలను నష్టపరిచినటువంటి దేవుని బిడ్డలకు శ్రమలు పెట్టినటువంటి వాడు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుణ్ణి మనం నమ్ముతున్నటువంటి మనము జాగ్రత్తగా ఉండాలి. దుష్టత్వమునకు చోటు ఇవ్వకూడదు, చెడుకు చోటు ఇవ్వకూడదు. దేవుడు అందుకే మనకు మంచిని అన్ని నేర్పుతున్నాడు, మంచిని నేర్పుతున్నాడు, మార్గాలు చూపెడుతున్నాడు, దేవుని యొక్క సేవకుల ద్వారా చూపెడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్న వాళ్ళందరూ చదువుకొని ఆ దారిని నడుస్తున్నారు. కొంతమంది దేవునికి స్తోత్రం. నడిచినటువంటి వారందరూ కూడా ధన్యులే. ఇక్కడ శాస్త్రులు ప్రధాన యాజకులేక ఎవరికంటే పేరు వస్తుంది? ప్రపంచంలో చాలా తెలివైనటువంటి వారికి. ఇప్పుడు మనలో ఉన్నారు దేవుని యొక్క సేవకుల్లో బైబిల్ పండితులు ఉన్నారండి. ప్రతి అక్షరాన్ని కూడా వివరించి చెప్పగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు ఉన్నారు. మంచి ఉపమానములతో ఆ మాటలను వివరించి మన హృదయాలకు అద్దెంపజేయించినటువంటి మహాసేవకులు ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ అందులో చెడు సేవకులు కూడా ఉన్నారా లేదా? అద్వైతం బోధిస్తారు, అది కాదు ఇది, ఇది కాదు అది. చాలా సంఘాలు అపవిత్రతతో నిండుకుంటున్నాయి. అందుకనే యేసు ప్రభు వారు ఆ యెరూషలేము తట్టు చూసి, పట్టణం తట్టు చూసి కన్నీళ్ళు విడిచారు. రేపు ఎప్పుడు చెప్తాను ఈ పాఠం. ఆ పట్టణాలు చూసి, ఎక్కడెక్కడైతే పట్టణాలు పవిత్రముగా కూడినటువంటి వారు అందరూ కూడా అపవిత్రతతో నిండుకున్నటువంటి వారిని చూసి ఆయన కన్నీళ్ళు విడిచారు. అయ్యో, పవిత్ర కోసం పవిత్రత ధరించుకోవాలి, కానీ ఏంటంటే దుష్టత్వం ధరించుకొని నన్ను సేవిస్తున్నారు అని కన్నీళ్ళు విడిచాడంట దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకానికి వచ్చినటువంటి బహుమానం ఆయనకేంటి తెలుసండి? కన్నీళ్ళు పెడతాం, చేతులకు గాయాలు కొట్టడం, బుర్రకు ముండ్ల కిరీటం పెట్టడం, పక్కలో బల్లెం పోటు కొట్టడం, కొరడాలతో వీపంతా కూడా మరి పొలములో దున్నినట్టు కొట్టడం, ఇది ఆయనకు బహుమానాలు. కనుక ఇక్కడ ఈ శాస్త్రులు పరిశుద్ధ గ్రంథాన్ని విపులముగా తెలివితేటలతో బోధించగలిగినటువంటి వారు ఈ శాస్త్రులు, ప్రధాన యాజకులు అంటే చిన్న పేరు కాదండి. ఈ రోజుల్లో కూడా చాలా మంది రెవరెండు, బిషప్లు ఏవో పేర్లు పెట్టుకుని తిరుగుతున్నారు. నాకు ఇచ్చారు రెవరెండు పక్కన పడేశాను. నేను సువార్తకుడు మాత్రమే, పాస్టర్ అంటే నాకు ఇష్టం ఉండదు. సువార్తకుడు మాత్రమే. నాకే పెద్ద జ్ఞానం లేదు. నాకేదో దేవుడు ఇచ్చినటువంటి మిడిమిడి జ్ఞానంతో కొన్ని మాటలు చెప్తున్నాను. ఈ రోజుల్లో లైవ్లో కూడా చెప్పిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఏర్పాటు. చాలా మంది చెప్పారు, బాబురావు గారు మీ మాటలు వింటున్నామండి అని చెప్పడంతో మరి అది దేవుని యొక్క ఏర్పాటు, ధన్యత. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము తగ్గి ఉండాలి. తగ్గి ఉంటే దేవుడే మనల్ని ఇచ్చిస్తూ ఉంటాడు. ఆయన ఈ లోకానికి తన స్వకీయుల దగ్గరికి వస్తే ఆయనకి ఇచ్చినటువంటి బహుమానాలు అవి. ఈ శాస్త్రులు, ఈ పరిచర్యలు, ఈ యోగులు అందరూ ఆయన్ని ప్రేమించాలి, సరే కదా. ఆయన రాకముందు ఆయన రాకడం విషయాలు బోధించారు, సరే కదా. ఆయన వస్తున్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు అని యెషయా ప్రవక్తలు, ఎజ్కేలు ప్రవక్తలు, మరి చాలా మంచి ప్రవక్తలందరూ ప్రవచించినటువంటి మాటలు ప్రవచిస్తున్నారు. ఈ ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ ప్రకటిస్తున్నటువంటి వారు ఆయన వచ్చేసిన తర్వాత ఆయన మీద పడతారు. ఆయన మీద ఎందుకు పడతారంటే ఆయనకి మంచిని ముక్కలు చేయడానికి చూస్తున్నారు, ఆయన్ని చంపడానికి చూస్తున్నారు. గనుకనే ఇక్కడ పెద్దలతో కూడా ఆయన మీదకి వచ్చి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేస్తున్నావో, ఈ అధికారము నీకెవడిచ్చానో మాతో చెప్పుమని ఆయనను అడిగింది. ఇదేమైనా అడగవలసిన మాటనేది? చాలా మంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు ఈ రోజుల్లో ఇటువంటి వారు ఉన్నారు. ఈరోజు ఇటువంటి వారు ఉన్నారు. సేవకుల్ని శోధించినటువంటి వారు, సేవకుల్ని బాధించినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఆ రోజున యేసు ప్రభువుని శోధించారు బైబిల్ పండితులు. అటువంటి నువ్వు ఏ అధికారం? ఆయనకున్న అధికారం ఏంటండి? లోకం పుట్టించాడు, ఒక అధికారం. సమస్త ప్రజలను పుట్టించాడు, ఒక అధికారం. సమస్త ప్రజలను కాపాడుతున్నాడు, అది ఒక అధికారం. ఏమండి, ప్రజలను పుట్టించాడు, దానికి తగ్గ క్రూర మృగాలను కూడా కాపాడుతున్నాడు ఆయన. ఆ క్రూర మృగాలని మన మీద గుర్తులతో ఏమవుతామండి? వెళ్ళండి వాళ్ళందరం తినేయండి అంటే ఏమవుతాం మనం? ఆయన చెప్పిన మాటలు ప్రతి కూడా వింటే, జంతువులు వింటున్నాయి, పక్షులు వింటున్నాయి, సృష్టి యావత్తు ఆయన మిగిలిన ఆశతో ఎదురు చూస్తుంది ప్రజల యొక్క క్షేమము గురించి.
అటువంటి అధికారికి లేవలసిన పని అది. నువ్వు ఏ అధికారంతో ఈ బోధిస్తున్నావు, ఏ అధికారంతో స్వస్థతలు చేస్తున్నావు, ఏ అధికారంతో అందరిని ప్రేమిస్తున్నావు? ఇదే ప్రశ్న. వాళ్ళు ఏ అధికారంతో అడుగుతున్నారనేది మనం ప్రశ్న వేయాలి. వాళ్ళు ఏ అధికారంతో దేవుణ్ణి శోధిస్తున్నారండి? సాతానుడు పెట్టినటువంటి అధికారం, సాతానుడు అపవాది పెట్టినటువంటి అధికారం, దుష్ట శక్తులతో నిండుకున్నటువంటి అధికారంతో దేవుణ్ణి మంచిని శోధిస్తున్నారు. శోధిస్తూ ఏమంటున్నారు చూద్దాం. అందుకు ఆయన శాంతముగా అంటున్నాడు. అదే మనమైతే కలవడిపోతాం. నాదిగా ఇది, నాది ఇది, నువ్వెవడో అడగటంటే అంటామా లేదా మనమైతే? కానీ ఆయన అనలే. అనుకుంటా శాంతముతో ఎంత ప్రేమిస్తున్నాడండి. శాంతముతో ఈ రోజుల్లో కూడా ఆయనకు విరుద్ధముగా తిరిగినటువంటి కుమార్తెలను కానీ కుమారులు కానీ ప్రేమిస్తూనే ఉంటున్నారు. ఎప్పటికైనా మారుతారు కదా, మారి నాలోకి రావాలి అని చూస్తున్నాడు. ఆయన రాకడ ఎందుకు అతి త్వరగా రాలేదంటే అందరూ మారాలనే చూస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమైనటువంటి దేవుని మీద ఇక్కడ నేను మిమ్మల్ని శాంతంగా అడుగుతుంది ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పండి. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడుగగా వారు మనము వాళ్ళకి తెలుసు పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల, అలాగైతే మీరు ఎందుకు అతని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు. ఎలయనగా యోహాను ప్రవక్త అని అందరూ ఖచ్చితముగా నమ్ముతున్నారని తమలో తాము ఆలోచించుకొని అది ఎక్కడి నుంచి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చిరి. అందరు కేసు ఏ అధికారం వలన ఈ కార్యం చేయిస్తున్నానో అది దేవుడిచ్చిన సమాధానం. అది నేనెందుకు చెప్పాలా? వీరికి జ్ఞానం లేదు. యోహాను ఇచ్చినటువంటి బాప్తిసము అది పరలోకం నుంచి వచ్చిందా లేకపోతే మనుషుల్లో కలిగిందా? ఆయన ఒక ప్రవక్తని ఖచ్చితంగా అందరూ నమ్ముతున్నారు కనుక ప్రజలలో నుంచి వచ్చిందంటే రాళ్ళు పట్టుకుని కొడతారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కొందరు ప్రజలు మరి అటో ఇటో యేసు ప్రభు దగ్గర ఉంటున్నారు. అదే పరలోకం నుంచి వచ్చిందని చెప్తే అది ఎందుకు నువ్వు నమ్మవు అని అడుగుతారేమనే భయంతో మాకు తెలియదన్నారు. దాన్ని సునాయాసంగా యేసువారు మాత్రము నేను ఏ అధికారంతో చేస్తున్నానో నేను కూడా మీతో చెప్పను పడే అని వారిని ధృవీకరించేశారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అధికారే అయినా స్వచ్ఛమైన అధికారి, ఖచ్చితమైన అధికారి, అద్భుతమైన అధికారి గనుక ఆ అధికారిని మీరు దూషిస్తున్నారు. ఎవరండి? దుర్మార్గుడైనటువంటి అపవాదే. గనుక మీకాలో ఉన్నటువంటి మాట చూద్దాం. మీకాలో 3 అధ్యాయము 4వ వచనంలో చూస్తే అక్కడ వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకుని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవిని అంగీకరింపగా ఆ కాలమందు వారికి కనబడకుండా తనను మరుగు చేసుకున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ దుర్మార్గతను అనుసరిస్తారో వారి మొర దేవుడు వినడని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అదే 3వ అధ్యాయం మీకాలో 6, 7 చూసినట్లయితే నీకు దర్శనము కలుగకుండా రాత్రి కమ్మును సోది చెప్పకుండా నీకు చీకటి కలుగును. అంటే చీకటి అంటే శ్రమలు, చీకటి అంటే కళ్ళు కనబడుకుంటే ఎక్కడ పడిపోతాం మనకే తెలియదు. చీకటి అంటే పాపంలో పడిపోవటం,
ఆ పాపంలో పడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతామండి? మనకు ఉన్నటువంటి బహుమానం నరకము బహుమానం. గనుక ఇక్కడ మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అద్భుతమైనటువంటి దేవుని యొక్క మాటలు మీకా ప్రవక్త ప్రకటించాడు. తర్వాత ఎహెజ్కేలు చూసినట్లయితే ఎహెజ్కేలు 14:3 చూసినట్లయితే ఎహెజ్కేలు 14:3 చూసినట్లయితే వీరు నా యొద్ద విచారణ చేయుదురు గాని నేను వారి మనములు నేను వినను అని అర్థం మీద అక్కడ ఉంటుంది. చదువుకోండి. మరి అద్భుతమైనటువంటి మాటలు ఎహెజ్కేలులో కూడా ఉన్నాయి. యెషయా ప్రవక్త చెప్తున్నాడు 64:1 చూసినట్లయితే ఆయన గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదురు గాక. దేవునికి స్తోత్రం. గగనం అంటే ఏంటో తెలుసండి? మేఘము మీద ఉన్నటువంటి సింహాసనం. ఆ సింహాసనములో నుంచి మేఘము చీల్చగలిగినటువంటి శక్తి దేవునికి తప్ప ఇంకెవరికి లేదు. ఆయన చీల్చుకొని భూలోకములో మనల్ని కాపాడటానికి వచ్చినటువంటి మన రక్షకుడైనటువంటి ఆ యేసుని దూషణ ఆయన మాటలను దూషణ, ఆయన చేసినటువంటి పనులను దూషణ చేస్తున్నారు. అదే విధముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. అదే యెషయా 62:11 చూసినట్లయితే యెషయా 62 ఆలకించుడి, యెహోవా సమాజము ప్రకటింపచేసి ఉన్నారు. సమాచారము చేసి ఉన్నారు. ఇదిగో రక్షణ మీ యుద్ధకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుతున్నాడని పరిశుద్ధులకు తెలియజేయండి అని ఈ మాట ఉంది. ఆయన దగ్గర ఉన్నాయి బహుమానాలు. ఏం బహుమానాలండి? మంచివారికి మంచి బహుమానాలు, దుష్టులకి దుష్ట బహుమానాలు అప్పుడు ఇస్తాడండి. ఈ శాస్త్రులేటి, పరిచయులేటి, ఈ యొక్క ఉన్నటువంటి యాజకులేటి, ప్రధాన యాజకులు పెద్దలంట మళ్ళీ వీళ్ళందరికీ కూడా అప్పుడు ఇస్తాడండి బహుమానం. ఎవరికి ఏ బహుమానం ఇవ్వాలో ఆయన దగ్గర ఉంది. ఎవరికి ఏ యొక్క బహుమానములు, అద్భుతమైనటువంటి బహుమానములు, మరి భయంకరమైనటువంటి బహుమానములన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయండి? మన దేవుని దగ్గర ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మంచి బహుమానములు అందుకోవటానికి ప్రయత్నించాలి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దుష్ట బహుమానాలు మనకు నరకానికి పట్టుకెళ్తాయి. చివరి మాట సామెతలు 12:2 చూసినట్లయితే సామెతలు 12:2 సత్పురుషునికి సత్పురుషురాలకు కూడా దేవుని కటాక్షము చూపును. దురాలోచన గలవాడు గాని గలదాయి గాని నేరస్తులని ఆయన తీర్పు తీర్చును. దేవునికి స్తోత్రము కలుగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి పాఠము చెడుని విడిచిపెట్టి మంచిని ఆకర్షించుకొని జీవించాలి. మనతో ఎప్పుడు కూడా చెడు వెంటాడుతూనే ఉంటుంది. అది ఎలా ఉంటుంది తెలుసండి? నాకంట ఇంకా తెలివైనటువంటి వారు లేరే అని అనిపిస్తుంది కూడా. మన మనసులో బోధిస్తుంది కూడా. నీకంటే తెలివైనటువంటి వారు లేరు అమ్మా, నీకంటే బాబు తెలివైనటువంటి వారు లేరు. నీకు మంచి బలపరుస్తుంది చెడు. ఆ బలపరిచేటప్పుడు మనం దాన్ని పక్కన పెట్టాలి. పక్కన పెట్టి మనం ఏంటంటే దేవుని ప్రేమను అందుకుంటూ వారిని మనము అన్వయించుకొని జీర్ణిస్తూ ఉండాలి. జీర్ణిస్తూ ఉండేటప్పుడు మనకు దీవెనలు, మన కుటుంబాలకు దీవెనలు, మన కుటుంబాలకే కాక చనిపోయినటువంటి మన వారి యొక్క ఆత్మలకు సంతోషం కలిగించినటువంటి వారముగా ఉంటాం. దేవునికి స్తోత్రము కలిగిన ఈరోజు మరి కొప్పరపరచ తల్లి పెట్టినటువంటి ప్రార్థన, ఈ పాఠం ఏంటంటే మనము దుష్టత్వానికి దూరముగా ఉండి మంచితనానికి మడుగుగా కొంటా మనము విస్తారముగా మన వెలుగును ప్రకాశింప చేయాలి. ఈ పాఠము మనందరి హృదయంలో భద్రపరచబడిన దాకా చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మాతో మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయనా. మరి ఈ లోకములో నీవు మమ్మల్ని ప్రేమించి నాయనా నీ ప్రాణాన్ని తెగించి వచ్చి నీ ప్రాణమే తీసావు. కనుక ఈ విషయాన్ని మేము ప్రతి ఒక్కరము కూడా గ్రహించుకొని
దుర్మార్గులు కూడా గ్రహించి మారుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరి ఈ రోజు పెట్టినటువంటి ప్రార్థన కుటుంబానికి దీవెనకరంగా ఉండేందుకు సహాయం చేయండి. అపరాధ తండ్రి, మరి దూరంలో ఉన్నా నీవు ఉన్నావు, తన చుట్టూ నీ వెలుగును ఉంచండి. ఆయన తనకున్నటువంటి బలహీనతలను తీసివేసి నాయన చెడుకి దుష్టత్వానికి చోటు ఇవ్వకుండా నీ వెలుగుతో నింపమని ప్రార్థిస్తున్నాం. భార్య ఎంతో ప్రార్థన చేస్తూ నాయన నీ ఆ కుటుంబాన్ని నడిపించుకుంటుంది కనుక ప్రభా తన బిడ్డలను ఆశీర్వదించండి. ఆశా తల్లిని ఆశీర్వదించండి. తనకి మంచి ఆరోగ్యంతో నింపగల దయచేయండి. అప్పారావుకి ఇచ్చినటువంటి కుటుంబాలన్నింటినీ కూడా పేరు చూసి జీవింపజేయండి. వారి ఇరువురికి ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలపై కూడా నీ కనికరములు కృమ్మరించి నీ వెలుగునికి నడిపించండి ప్రభా. నాయన నీ యొక్క గొప్ప శక్తితో బిడ్డలని జ్యోతుల వెళ్ళి వెలిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా ఇక్కడ తలలో ఉంచినటువంటి మా కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు దీవించండి. ఇదిగో మా మధ్యన యవన బిడ్డలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డను కూడా దర్శించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధతతో మమ్మల్ని నింపండి. లేవలో చూసినటువంటి బిడ్డలు కూడా బహుగా జీవించే కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరెవరైతే ప్రభా నీ కొరకు కనిపిస్తున్నారో నీకు తెలుసు ప్రభా. ఆత్మలను పరిశోధించినటువంటి దేవుడు గనుక తగు ప్రతి ఫలములు బహుమానములు ఇస్తావు. చెడుకి చెడు ఇస్తావు, మంచికి మంచి ఇస్తావు గనుక మీ మంచితనాన్ని మీరు బహుగా పొందుకొని బలపరిచి మమ్మల్ని తండ్రి మీ యొక్క వెలుగులో ప్రకాశింపజేసి మీరే కనుక పొందుకోమని ఏ పరిశుద్ధ నామంలో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి.